హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ పార్ట్ 5 గురించి మాట్లాడుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కెమెరా సెట్టింగ్స్ ఏంటంటే మీకు తెలియబడి మొత్తం ప్రతి సెట్టింగ్ గురించి చెప్పాను. కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ 4 పార్ట్స్ చూసిన తర్వాత 5th పార్ట్కి రండి. ఈ పార్ట్కి డైరెక్ట్ 4 పార్ట్స్ చూడకుండా డైరెక్ట్ 5th పార్ట్ కోసం మీకేం అర్థం కాదు. 4 పార్ట్స్ చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి 4th పార్ట్స్ చూసుకొని కంటిన్యూ చేసిన 5th పార్ట్కి వస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కెమెరా సెట్టింగ్స్ గురించి, కెనాన్ R100 కెమెరా సెట్టింగ్స్ గురించి. షూటింగ్ సెట్టింగ్స్లో 7th రో ఫస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. షూటింగ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటే మనం ఫోటో తీస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు షట్టర్ స్పీడ్ ఎంత యూజ్ చేసావు, అపర్చర్ ఎంత యూజ్ చేసావు, ISO, వైట్ బ్యాలెన్స్ మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫోటో తీసినప్పుడు ఫోటో కానీ వీడియో కానీ ఏది తీసినా కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఈ మోడ్ యూజ్ చేస్తుంటారు. ఆ మోడ్ ఓకే చేయడంతో ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ ఈ ఆఫ్లో ఉంటే మనకు వచ్చేసి లైవ్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఆ సెట్టింగ్స్ చూపిది. ఇప్పుడు చూపిస్తాను ఉండండి. ఇప్పుడు వచ్చేసి లైవ్ స్క్రీన్ పెట్టుకున్నాం కదా, లైవ్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు అనేది ఇక్కడ చూసారా ఇన్ఫర్మేషన్ కొట్టినప్పుడు ఇలా చూసారా AWB వచ్చేసి ఈ సెట్టింగ్స్ అనేది చూపించదు. ఆ సెట్టింగ్స్ అనేది చూపించడం కోసం అవన్నీ ఓకే చేయడం వల్ల అప్పుడు ఆ సెట్టింగ్స్ చూపిస్తుంది మనకి. ఆ సెట్టింగ్ ఆఫ్లో ఉంటే ఏం చూపించదు. చూసారా ఇది హిస్టోగ్రామ్ గ్రాఫ్ అంటుందండి. అంటే ఫోటో క్లారిటీ కోసం లేదు కలర్స్ అనేది ఉంటుంది దాన్ని. అది అందరూ రావాలన్నప్పుడు అదే ఆప్షన్ ఓకే చేసుకోవాలి అన్నిటిని. నెక్స్ట్ ఇంకా VF ఇన్ఫ్రో టోగిల్ సెట్టింగ్స్ అంటే వ్యూ ఫైండర్ ఇన్ఫర్మేషన్ టోగిల్ సెట్టింగ్స్ అని. అంటే మనము డిస్ప్లే సెట్టింగ్స్ యూజ్ చేసుకోకుండా వ్యూ ఫైండర్లోని సెట్టింగ్స్ ఓకే చేసుకునే విధంగా ఇచ్చాడు ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ బాగా నచ్చింది నాకు. అంటే మన అంతకుముందు సెట్టింగ్స్ అంటే DSLRస్లో మనం వ్యూ ఫైండర్లో యూజ్ చేసుకోకుండా మనం వచ్చేసి డిస్ప్లే నుంచి యూజ్ చేసుకునే విధంగా ఇచ్చేవాడు. ఇప్పుడు లేటెస్ట్ మిర్రర్లెస్ కెమెరాస్లో మనం వ్యూ ఫైండర్లోనే సెట్టింగ్స్ చేసుకునే విధంగా ఇచ్చాడు. మనం వచ్చేసి ఇది ఒక ఆప్షన్ బాగా నచ్చింది నాకు. వర్టికల్ డిస్ప్లే అంటే VF వర్టికల్ డిస్ప్లే అంటే వ్యూ ఫైండర్ వర్టికల్ డిస్ప్లే అంటే వర్టికల్ అంటే ఏంటి, నిలువుగా అని. అంటే నిలువుగా అంటే ఎలాగా, ఇలా తీసినప్పుడు కూడా మనం సెట్టింగ్స్ తీసినప్పుడు వ్యూ ఫైండర్లో నుంచి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఇలా తీసినప్పుడు మనకి సెట్టింగ్స్ ఆ విధంగా రొటేట్ అయిపోతాయి. మనం ఆప్షన్ మార్చుకునే విధంగా ఇచ్చాడు ఈజీగా. ఫొటోస్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి వర్టికల్, ఒకటి హోరిజంటల్. వర్టికల్ అంటే చెప్పాను కదా ఇలా నిలువ తీసుకుంటాను వర్టికల్ అంటాము. హోరిజంటల్ అంటే ఇలా వచ్చి స్ట్రైట్గా తీయటం. అంటే గ్రూప్స్ ఎక్కువ దిగుతున్నప్పుడు ఇలా చూస్తే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వస్తుంది, గ్రూప్ ఎక్కువ వస్తుంది. ఇలా ఏంటంటే సింగిల్ ఒకరు ఇద్దరు ముగ్గురు దిగుతున్నప్పుడు ఇలా నిలువుగా అర్థం వర్టికల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రిడ్ డిస్ప్లే అంటే ఆఫ్లో ఉంచుకుంటే మనకి ఇలా చూసారా ఇవి వచ్చేసి మనకు లైన్స్ ఇలా వచ్చి ఈ లైన్స్ ఇలాంటి పెట్టుకోవడం ఏంటంటే ఇవి వచ్చేసి మనం కొంతమందికి బిగినర్ ఫోటోగ్రాఫర్స్ బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఫొటోస్ సక్రమంగా వస్తాయి. అంటే మనం ఒక లైన్ లాగా మనం వంకరగా తీయటం ఫొటోస్ అంటే రెక్టాంగిల్లో బాగా వస్తాయి. కొంతమంది ఫొటోస్ హొరిజాంటల్లో సరిగ్గా రావు. హొరిజాంటల్లో సరిగ్గా రానప్పుడు ఫొటోస్ తీసినప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు బ్రాకెట్ ఇలా వచ్చింది చూసారా, అవి మనకు వంకర ఎక్కడ ఉంటుంది, వంకర కంటే మన స్క్రీన్ చూసారు వంకరగా ఉన్నట్టు స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా చూపిస్తుంది, వంకరగా ఉంటే వంకరగా చూపిస్తుంది. అప్పుడు ఫోటో స్ట్రైట్గా రావడం కోసం యూజ్ చేస్తుంటాం దీన్ని. నెక్స్ట్ హిస్టోగ్రామ్ డిస్ప్లే అంటే చూపించాను కదా గ్రాఫ్ లాగా వస్తుంది. కలర్స్ మనని దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే బాగా వచ్చింది ఫోటో అలా వచ్చింది, ఏ కలర్ ఎక్కువ వచ్చింది, ఏ కలర్ తక్కువ వచ్చింది ఆ గ్రాఫ్ నుంచి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ RGB ఉంటుంది. RGB అంటే రెడ్ గ్రీన్ బ్లూ అని. రెడ్ గ్రీన్ బ్లూ వరకే ఆ కలర్ హైలైట్ చూపిస్తుంది, మిగతా కలర్స్ ఏం చూపించదు సరిగ్గా. మనం వచ్చేసి బ్రైట్నెస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అన్ని కలర్స్ చూపిస్తుంది అని చెప్పాను కదా. హిస్టోగ్రామ్ గ్రాఫ్ అంటే చూస్తారు కదా పైన సింబల్ అలా వస్తుంది చూసారు బ్రాకెట్లో గ్రాఫ్ లాగా. అంటే ఏ కలర్స్ ఎక్కువ వచ్చినాయి, ఏ కలర్స్ అంటే మన కెమెరాగా తెలిసిన కొద్దీ ఏ కలర్ పెరిగింది, ఏ కలర్ తగ్గిందా, అంటే సమానంగా ఉందా అనేది కలర్స్ నీట్గా ఉన్నాయని చెప్పి ఇది చూపిస్తే దాన్ని ఫోటో తీస్తాను చూడండి. ఫోటో తీసిన తర్వాత మనం ఎక్కడ చూద్దాం ప్లే సింబల్లో వచ్చేసి ఇది ప్లేన్, ఇది చూసారు ఇది గ్రాఫ్ వచ్చేసి అన్ని సమాన కలర్స్ ఉన్నాయండి. ఏ కలర్ తక్కువ ఎక్కువ అని చెప్పి దీంట్లోనే చూసుకుంటాము. నెక్స్ట్ ఇంకా VF డిస్ప్లే ఫార్మాట్ అంటే VF అంటే వ్యూ ఫైండర్ డిస్ప్లే ఫార్మాట్. వ్యూ ఫైండర్ డిస్ప్లే అంటే ఇలా అంటే ఫుల్ స్క్రీన్ చూపిస్తుంది డిస్ప్లేలో. అంటే వ్యూ ఫైండర్ కూడా డిస్ప్లే ఉంటుంది, ఆ డిస్ప్లే ఫుల్గా చూపిస్తుంది. డిస్ప్లే 2 అంటే వ్యూ ఫైండర్లో మనం ఫోటో తీసినప్పుడు వ్యూ ఫైండర్ సెట్టింగ్స్ చూపించినప్పుడు హాఫ్ స్క్రీన్ చూపిస్తుంది. అందుకని ఈ సెట్టింగ్స్ దానికోసం యూజ్ అవుతుంది. అందుకని ఇది డిస్ప్లే 1లో పెట్టుకోండి. ఫుల్ డిస్ప్లే చూపిస్తుంది వ్యూ ఫైండర్లో నుంచి. వ్యూ ఫైండర్ డిస్ప్లే అంటే చెప్పాను కదా ఇక్కడ లోపల డిస్ప్లే కూడా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అంటే మనం తీసిన ఫోటో ఎంత క్లారిటీగా కనపడాలనేది దీంట్లోనే ఉంటుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పవర్ సేవింగ్, 2 స్మూత్. పవర్ సేవింగ్లో ఉండటం వల్ల ఫోటో క్లారిటీ అంత ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే స్మూత్లో కొంచెం నీట్గా ఎక్కువ కలర్స్ కనపడతాయి. అంటే మనం తీసిన ఫోటో పవర్ సేవింగ్ కన్నా స్మూత్లో కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి అంతే. కాకపోతే స్మూత్లోంచి కూడా ఒక మైనస్ కూడా ఉంది.
ఫొటోస్ మనకు వచ్చి కలర్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుంది. దాంట్లో పవర్ సేవింగ్ ఉంచుకోవడం వల్ల ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇందులో 7 రోస్ కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు 8 రోలో ఫస్ట్ ఆప్షన్ మూవీ రికార్డింగ్ క్వాలిటీ అంటే దీంట్లో ఆప్షన్ ఉంది. మూవీ రికార్డింగ్ అంటే మూవీ అంటే ఏంటి, వీడియో రికార్డింగ్ క్వాలిటీ. వీడియో రికార్డింగ్ క్వాలిటీలో మనకు వచ్చేసి లైవ్ స్క్రీన్లో తీసుకోవడానికి, అంటే లైవ్ స్క్రీన్లో తీసుకోవడం అంటే స్క్రీన్ మీద డిస్ప్లే మీద తీసుకోవడానికి డైరెక్ట్ మనం ఏ మోడ్లో ఉంటాం మోడ్లో ఫుల్ హెచ్డీ 50 ఫ్రేమ్స్ వరకే ఇచ్చాడు. మామూలుగా అయితే ఇది 4K 25 ఫ్రేమ్స్ వరకు తీసుకోవచ్చు వీడియో మోడ్లో. ఇది వచ్చేసి లైవ్ స్క్రీన్ అంటే చెప్పిన డిస్ప్లే మీద మనం ఉన్న మోడ్లోనే తీసుకునే విధంగా ఇచ్చాడు ఈ ఆప్షన్. సౌండ్ రికార్డింగ్ అంటే మనం కెమెరా నుంచి ఇన్బిల్ట్ మైక్, మన మైక్ లేదనుకో ఇన్బిల్ట్ సౌండ్ రికార్డింగ్ దాని గురించి కూడా దీనికి సంబంధించింది. లేదా మనం మైక్ యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్ క్వాలిటీ వస్తుంది ఆడియో అనేది. ఆడియో సంబంధించింది ఇదంతా. ఆడియో రికార్డింగ్ మాన్యువల్, ఆటో, డిజేబుల్. ఆటోలో చేసుకోండి. మాన్యువల్ ఉంచుకోవడం వల్ల అంటే మాన్యువల్ చూసారు, మాన్యువల్ అంటే మన సెట్టింగ్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఒక ఐడియా ఉంటే పెట్టుకోండి, ఐడియా లేదంటే ఆటోలో పెట్టేసుకోండి. ఆటోలో పెట్టుకోవడం వల్ల కెమెరానే సెట్ చేసుకుంటుంది ఆడియో అనేది. నెక్స్ట్ విండ్ ఫిల్టర్ వచ్చి అటర్నేటర్ అంటే మన గాలి సౌండ్స్ అంటే మనం అవుట్డోర్ ఉన్నప్పుడు గాలి ఎక్కువ వచ్చినప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవడం కోసం అది ఎనాబుల్ ఉంచుకోండి. గాలి సౌండ్ తక్కువ వస్తుంది మనం బయటకు వెళ్ళినప్పుడు, అవుట్డోర్కి వెళ్ళినప్పుడు. అటర్నేటర్ అంటే ఇది వచ్చేసి మనం బయటకు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మనం సౌండ్ రికార్డ్ చేస్తున్నప్పుడు అంటే నాయిస్ వస్తుంటుంది బయట సైడ్స్ సౌండ్స్ ఎవరు నడిచినప్పుడు కానీ, ఎవరైనా మనం సాంగ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు అంటే సాంగ్స్ ఎలాంటి బయట ఎక్కువ సౌండ్స్ వస్తున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఆ సౌండ్స్ ఏం రాకుండా ఇది కవర్ చేస్తుంది. ఐఎస్ఓ స్పీడ్ సెట్టింగ్స్ అంటే వచ్చేసి 12,200 ఉంటుంది. 6400 అంతవరకు చూపిస్తుంది. మన మాన్యువల్ మోడ్లో ఐఎస్ఓ సెట్ చేసినప్పుడు 6400 వరకు వస్తుంది. అంతవరకు చూపిస్తుంది అప్పుడు మ్యాక్సిమం అనేది. అప్పుడు 12,800 పెట్టుకోవడం వల్ల ఏంటంటే అప్పుడు ఆ 12,800 వరకు పెంచుకోవచ్చు. మూవీ సర్వే ఏఎఫ్ అంటే మనం వీడియో చేసినప్పుడు రన్నింగ్ షాట్స్ కానీ అంటే బర్డ్స్ కదులుతున్నప్పుడు కానీ, యానిమల్స్ కదులుతున్నప్పుడు కానీ ఆటో ఫోకస్ కంటిన్యూ ఉండడం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది డిజేబుల్ ఉంటే ఎనేబుల్ పెట్టుకున్నప్పుడు ఆటో ఫోకస్ కొంచెం స్పీడ్గా ఉంటుంది వీడియో తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ఆటో స్లో షటర్ అంటే మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు వీడియో తీసినప్పుడు కానీ లైటింగ్ తక్కువైనప్పుడు ఇది షటర్ అనేది తక్కువ అయిపోయి బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అప్పుడు ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నప్పుడు రన్నింగ్ షాట్స్ ఇలాంటివి అంటే మూవ్ అవుతున్న సబ్జెక్ట్స్ కొంచెం మోషన్ బ్లర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏస్లో ఆఫ్ అంటే అది ఆన్లో ఉంది కదా, ఆఫ్ చేసుకొని సరిపోతుంది. కాకపోతే ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకున్నప్పుడు మిగతా సెట్టింగ్ చూసుకొని లైటింగ్ పెంచుకొని అలాంటి చేసుకోవాలి. షూటింగ్ సెట్టింగ్స్లో లాస్ట్ ఆప్షన్ షట్టర్ బటన్ ఫంక్షన్ ఫర్ మూవీస్ అంటే మన షట్టర్ బటన్ అంటే ఇది ఫోటో తీసుకోవడం కోసం కదా, వీడియోస్ తీసినప్పుడు మనం ఫోకస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తుంటాము. అప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది దాని గురించి ఈ ఆప్షన్ ఇది ఓకే చేసుకుందాం. ఓకే చేసుకుంటే ఆఫ్ ప్రెస్ అంటే మన షట్టర్ బటన్ ఆఫ్ ప్రెస్ చేసినప్పుడు ఫోకస్ చేసుకోవడం కోసం కూడా యూజ్ చేస్తారు. ఇది మూవీ సర్వే ఎఫ్ అంటే వీడియో తీసినప్పుడు, సర్వే ఎఫ్ అంటే సర్వే ఆటో ఫోకస్ అంటే కంటిన్యూగా ఫోకస్ అవ్వడం. వీడియో తీసినప్పుడు ఫోకస్ పక్క పోకుండా కంటిన్యూగా ఫోకస్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మీటర్ 1+ AF అంటే 1 షాట్ AF అంటే 1 షాట్ అంటే ఒక్క ఫోటో ఫోకస్ అంటే దాని సబ్జెక్ట్ వరకు ఫోకస్ అవుతుంది. అంటే ఒక దాని వరకు అంటే ఒక స్థిరంగా నిల్చున్నటువంటి ఫోకస్ చేస్తాము. బర్డ్ కానీ, యానిమల్ కానీ, వెహికల్ కానీ. రన్నింగ్ షాట్స్ పనికిరాదు. ఇది ఓన్లీ నిల్చున్నాయంటే ఒక చోట ఉన్న చోట వరకు మాత్రం యూజ్ అవుతుంది. మీటరింగ్ ఓన్లీ అంటే ఒక లైట్ వరకు సెట్ అవుతుంది అంటే ఫోకస్ అవుతుంది. దాని తర్వాత ఇంకా ఫోకస్ కాదు, లైట్ వరకు సబ్జెక్ట్ లైట్ వరకు ఫోకస్ అవుతుంది. ఇందులో షూటింగ్ సెట్టింగ్స్ ఫస్ట్ రో మొత్తం కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ నుంచి 8 వరకు. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తాను. ఏమైనా అర్థం కాకపోతే నా వచ్చేసి ఈ ప్లేలిస్ట్ పెట్టాను, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మొత్తం. నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి ప్లేబ్యాక్ సెట్టింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను.